దిస్ నేత ఎడ్యుటెక్. ఈరోజు డిఎస్సి అప్లికేషన్కి సంబంధించి న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే మెగా డిఎస్సిలో ధృవపత్రాల అప్లోడ్ ఐచ్ఛికమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులకు అర్హత మార్కులు 40% తగ్గింపు. మెగా డిఎస్సికి దరఖాస్తు చేసేటప్పుడు విద్యార్హత ధృవపత్రాల అప్లోడ్ ఐచ్ఛికమేనని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు ఎక్స్ వేదికగా తెలిపారు. సర్టిఫికేట్ల తనిఖీ సమయంలో మాత్రం ఒరిజినల్ ధృవపత్రాలను సమర్పించాలని అభ్యర్థులకు సూచించారు. డిఎస్సికి దరఖాస్తు చేసే సమయంలో ధృవపత్రాలను అప్లోడ్ చేయాలని నోటిఫికేషన్లో పేర్కొనగా అప్లోడ్ చేయడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా అభ్యర్థులు పలుమార్లు విన్నపించారు. వీటిని పరిశీలించిన తర్వాత ఆ నిబంధనను ఐచ్ఛికంగా మార్చినట్లు లోకేష్ గారు తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు అర్హత మార్కులను 5% తగ్గిస్తూ మరో ఉత్తర్వులను ఇచ్చింది. నోటిఫికేషన్ సమయంలో 45% కనీస మార్కులుగా పేర్కొనగా వీటిని 40% తగ్గించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులకు బీఈడీ చేసేందుకు డిగ్రీలో 40% మాత్రమే మార్కులు అర్హతగా నిర్ణయించారు. గతేడాది జూన్లో టెట్లోనూ వీరికి అర్హత మార్కులు 40%గా పెట్టారు. వీరు డిఎస్సికి అర్హత మార్కులను తగ్గించాలని కోరగా ప్రభుత్వం స్పందించింది. కాబట్టి డాక్యుమెంట్స్ లేకుండా కూడా మనం అప్లికేషన్ అనేది అప్లోడ్ చేయొచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు 40% మార్క్స్తో కూడా మీరు అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.